దేవునిలో భక్తిగా, దేవుని దృష్టికి ఇష్టలుగా నడిచినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏం చేశాడండి, మంచి మంచి ఫలాలతో, మంచి మంచి తలాంతులతో దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. మనం ఈ లోకంలో ఏదైనా సంపాదించుకోవటానికి ఈ లోకంలో ప్రయాసపడితే అది దొరుకుతుంది, కానీ దేవుని యొద్ద నుండి ఏదైనా మనము సంపాదించుకోవాలి, పొందుకోవాలి అంటే ఎక్కడ కష్టపడితే దొరుకుతుందండి? దేవుని మందిరములో, అనగా దేవుని యొక్క సన్నిధిలో. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో చక్కటి మాట వ్రాయబడి ఉంది. ఏంటి అంటే, శ్రేష్టమైన ప్రతి ఇవియు, సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఎవరి యొద్ద నుండి వస్తాయి అంటే వరాలు, ఫలాలు, తలాంతులు తండ్రి అయినటువంటి దేవుని యొద్ద నుండి వస్తాయి. ఏమున్నాయి అంటే ఆయన దగ్గర. ప్రియమైన దేవుని బిడ్డ, పౌలు భక్తుడు వివరిస్తాడు కొరింథీ పత్రికలోను, ఆత్మ వలననే బుద్ధివాక్యము, ఆ ఆత్మ వలననే జ్ఞానవాక్యము, ఆ ఆత్మ వలననే వివేచన శక్తి, ఆ ఆత్మ వలననే భాషలతో మాట్లాడేటువంటి కృపావరం, ఆ ఒక్క ఆత్మ వలననే భాషలకు అర్థము చెప్పేటువంటి వరం, ఆ ఒక్క ఆత్మ వలననే ప్రవచించు శక్తి. ఇవన్నీ కూడా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా మనం పొందుకోవాలి, సంపాదించుకోవాలి, కలిగి ఉండాలంటే ఎక్కడ కష్టపడాలి? దేవుని సన్నిధిలో. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, అది ఎక్కడి నుండి వస్తుందంటే పరమందు ఉన్నటువంటి జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి మనకి అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. ఆ ఒక్క ఆత్మ దేవుడే ఆయన వరాలు, ఫలాలు పంచి విభాగించి ఇస్తూ ఉన్నాడట. ఎవరికి ఇస్తాడు చెప్పాలి? ఎవరికి ఇస్తాడు? ఎవరైతే నమ్మకంగా దేవుణ్ణి సేవిస్తారో, ఎవరైతే నమ్మకంగా దేవుణ్ణి ఆరాధిస్తారో అటువంటి వారికి ఇస్తారు. మనం కొంతమంది వ్యక్తుల్ని చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకములో నమ్మకత్వం అంటే ఏంటమ్మా అంటే, దేవుడు మనకిచ్చినటువంటి చాలా చాలా బాధ్యతలను అప్పగించాడు. ఏం అప్పగించాడండి? బాధ్యతలను అప్పగించాడు. ఆ బాధ్యతల్ని శ్రద్ధతో కాపాడుకున్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆ బాధ్యత ప్రియమైన దేవుని బిడ్డ కొనసాగిస్తూ ఉన్నప్పుడు మనం దీవించబడతాం. అప్పుడు దేవుడు మనకి ఫలాలు, వరాలను ఇస్తాడు. ఏంటి మన బాధ్యత అంటే ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్క మాట మనం యాషావుని తీసుకుందాం. యాషావు యాకోబుకి పెద్ద కుమారుడా, చిన్న కుమారుడండి? పెద్ద కుమారుడు. అంటే పెద్ద కుమారుడికి దేవుడిచ్చినటువంటి వరం ఏంటి అంటే జ్యేష్ఠత్వపు హక్కు. ఎవరి ద్వారా వచ్చింది? అది వంశపారంపర్యంగానే వచ్చింది, కానీ దేవుడు పెట్టినటువంటి విధి. జ్యేష్ఠ కుమారుడు అంటే అది చాలా గొప్ప ప్రత్యేకత ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. కానీ అతడు ఏం చేశాడంటే ఆ జ్యేష్ఠత్వపు హక్కు నిర్లక్ష్య పెట్టేశాడు. ఏం చేశాడండి? నిర్లక్ష్య పెట్టేశాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16వ వచనంలో వ్రాయబడింది, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకొనిన యాసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండునేమో, జాగ్రత్తగా చూసుకోండి అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఇప్పుడు యాసాపు దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి తలాంతు, తన బాధ్యత కాపాడుకున్నాడని నిర్లక్ష్య పెట్టేశాడా? నిర్లక్ష్య పెట్టేశాడు, పోగొట్టేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ అంటుంది దేవుని వాక్యం. ఇప్పుడు ఏమైపోయాడంటమా? వ్యభిచారి, భ్రష్టుడు. ఆ తర్వాత అంటే యాసావు ఆ యొక్క ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు శ్రద్ధగా దాని కొరకు వెతికినను మారు మనసు పొందని అవకాశం లేక అతడు త్రోసివేయబడ్డాడంటండి. అవకాశం ఉందంటారా? తర్వాత ఏడ్చాడు ఎలుగెత్తి. ప్రియమైన దేవుని బిడ్డ, తండ్రి నీ దగ్గర ఒక్క దీవెనైనా లేదా అంటే, నా దగ్గర ఏమాత్రం కూడా దీవెన లేదు. నీవు నీ సహోదరుడైన యాకోబుకి దాసుడుగా ఉండవలసిందే, కానీ నువ్వు తలగా మాత్రం ఉండలేవు. ఆలోచన చేస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేనికోసం అమ్మేసుకున్నాడు?
ఒక పూట కూటి కొరకు ఎర్ర ఎర్రగా కనబడుతున్నటువంటి చిక్కుడుగాయల యొక్క వంటకం కోసం ప్రియమైన దేవుని బిడ్డ తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్నాడంటండి. ఈరోజు దేవుడు నీకు కూడా ఎన్నో బాధ్యతలు ఇచ్చాడు. మన సంఘములు అయితే సంఘ పెద్దలుగా కొంతమందికి బాధ్యత, సన్నిధి స్త్రీలుగా కొంతమందికి బాధ్యత, యవ్వన బిడ్డలకి ఇచ్చేటువంటి తలాంతులు యవ్వన బిడ్డలకి, సండే స్కూల్ పరిచర్య చేసేటువంటి వారికి సండే స్కూల్ బాధ్యత. ఇవన్నీ కూడా ఎవరిచ్చారు? ఇది మనుషులు అప్పగించిన బాధ్యత. మీకంటే ఒక సేవకుడు మిమ్మల్ని అభిషేకించాడు, కానీ మీకు కనబడకుండా ప్రభు అయినటువంటి దేవుడే మిమ్మల్ని అభిషేకించుకున్నాడు. ఎవరు అభిషేకించారండి? ప్రభు అయినటువంటి దేవుడు మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాడు, అభిషేకించుకున్నాడు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ప్రియమైన దేవుని బిడ్డ, ఎవరికి అప్పగించినటువంటి బాధ్యత వారు కొనసాగించాల్సిందే. సేవా బాధ్యత అనేది మాకు అప్పగించబడింది. ఒక్కసారి దీనిలో అడుగు పెట్టిన తర్వాత చాలా కష్టంగా ఉంది, చాలా నిందలు వస్తున్నాయి, చాలా అవమానాలు వస్తున్నాయి. అబ్బా, కుటుంబం గడవటం కూడా కష్టమైపోతుంది. ఎందుకు ఈ బాధ్యత వద్దు అని ఇది చేస్తూనే అది చేద్దాం ఇది చేద్దాం అంటూ ప్రియమైన దేవుని బిడ్డ లోకం వైపు తిరిగి అడుగు వెనక్కి తీసుకుంటే దేవుని ఎదుట మెప్పు మహిమ పొందగలమంటారా? ఒక్కసారి కాడి ఎత్తుకున్నామంటే ప్రియమైన దేవుని బిడ్డ ఎంత కష్టమైన, ఎంత కన్నీరు, ఎంత శ్రమ అందులో ఉన్నా సరే అది మోయాల్సిందే. ఏమ్మా, మోస్తున్నాం, మీ అందరికీ కనబడుతుంది. లోపల మోయాల్సినటువంటి బాధ్యతలు, మీకు కనబడకుండా మోయాల్సినటువంటి బాధ్యతలు కూడా మా మీద ఉంటాయి. ఆదివారం వస్తుంది, ఏ వాక్యం చెప్తే వినర్లే, ఏదోటి చెప్పేద్దాం అన్నట్టుగా ఉంటే ఆ పనిని నిర్లక్ష్య పెట్టినట్టు. ఏం పెట్టినట్టండి? ఖచ్చితంగా ప్రభు రేపు ఏం చెప్పాలి, నీ బిడ్డలు వస్తున్నారు, వారితో ఏం మాట్లాడాలని దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి దేవుడు ఇవ్వబోయేటువంటి ఉపదేశం కొరకు ఎదురు చూసి పొందుకుని మీ వద్ద బోధిస్తే ప్రియమైన దేవుని బిడ్డ మనం ఆ పనిని నమ్మకంగా చేసినట్టు. ఇదంతా మీకు కనబడుతుంది అంటారా? కనబడినటువంటి బాధ్యత ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. ఈరోజు లోకములో ఉన్నటువంటి మనుషులు ప్రజల కళ్ళ ముందు కనబడే దానిని కొనసాగించగలుగుతున్నారు, కానీ ప్రజల కళ్ళ ముందు కనబడనటువంటి దాన్ని కొనసాగించట్లేదు. ఏకూజామున లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. కొంతమంది కొనసాగిస్తున్నారంటారా? కొనసాగించట్లేదు. ఎవరు చూస్తున్నారులే అన్నట్టుగా ప్రియమైన దేవుని బిడ్డ ఇది మా వరకే కాదు, కానీ మన అందరి బాధ్యత ప్రియమైనటువంటి దేవుని జనాంగమా. ఒకటి, నువ్వు కష్టపడుతున్నావు, కుటుంబాన్ని పోషిస్తున్నావు, నీ ఇంటి వారికి ఏది తక్కువ లేకుండా చూస్తున్నావు. అదే విధంగా దేవుడు నీలో పెట్టినటువంటి ఆత్మ దీపములో నూనె తక్కువైపోకుండా, ఏం తక్కువైపోకుండానండి? నూనె తక్కువైపోకుండా ఆ దివిటి నిత్యము కూడా వెలుగుచు ప్రకాశిస్తూ ఉండటం కోసం ఏం చేయాలి ప్రియమైన దేవుని బిడ్డ? దానిలో నూనె పోస్తూనే ఉండాలి. ఒత్తు ఆరిపోకుండా ఒత్తుని సరి చేసుకుంటూనే ఉండాలి. ఏంటి ఆ నూనె ఒత్తు అంటే? ప్రార్థన, దేవుని వాక్యం, పరిశుద్ధుల సహవాసం, రోగులైన వారిని దర్శించటం, అనారోగ్యంతో ఉన్న వారిని పరామర్శించటం, ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టటం, వస్త్రహీనుడిగా ఉన్న వారికి వస్త్రాలను ఇవ్వటం, ప్రభు ప్రేమ నీ ద్వారా అందరికీ పంచటం. ఇవన్నీ ఎవరి బాధ్యత అంటే క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మన బాధ్యత. అవునంటారా? కాదంటారా? ఒకటి చేస్తే చాలని దేవుడు అనట్ల. ఈ బాధ్యత కొనసాగిస్తే నువ్వు ఎలా ఉంటావో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డ? యెషయా గ్రంథం ఒకసారి తీసుకుందాం. 58వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుదాం. 58వ అధ్యాయము 7వ వచనం. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకుంటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగు నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ
నీ సైన్యపు వెనకటి భాగమును కావలి కాయును. అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును. నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాటలాడుటయు నీవు మాని, ఆశించిన దానిని ఆకలిగొనిన వానికి ఇచ్చి, శ్రమపడిన వానిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె నుండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఓటవలెను ఉండెదవు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డ, మనం ప్రార్థన చేసేస్తా ఉంటాం. ఏమని? ప్రభువా, నీరు కట్టిన తోట వలె, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓట వలె మేము పచ్చగా ఉండాలి, ఫలించాలి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటాం. అవునా కాదండి? మంచిదే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా. కానీ ఆ మాట చదవటానికి ముందు మనం ఏం చేయాలంటే పైనున్నటువంటి వచనాలు చదువుకుంటూ రావాలి, వాటిని కొనసాగిస్తూ ఉండాలి. ఏమనుందండి? నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి నీ ముఖము త్రిప్పింపకుండుటయు, దిక్కుమాలిన పేదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీ కనబడినప్పుడు వస్త్రములు ఇచ్చుటయు. నువ్వు ఈ విధంగా చేస్తే దేవుడు నీకు ఇచ్చేటువంటి మేలేంటమ్మా? నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయిస్తుందట. స్వస్థత నీకు శీఘ్రముగా లభిస్తుందట. యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమున కావలి కాస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధంగా మరొక మాట చూస్తే ప్రియమైన దేవుని బిడ్డ, అప్పుడు నువ్వు పిలవగా యెహోవా నీకు ఏం చేస్తాడమ్మా? ఉత్తరం ఇస్తాడట. నువ్వు మెర్రపెట్టగా ఆయన అంటాడట, బిడ్డా నేనున్నాను, నేను చూసుకుంటాను, సహాయం చేసేవాడిని, ఆదుకునేవాడిని నేనున్నాను, దిగులు పడకని దేవుడు భరోసా ఇస్తాడట. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. ఇవేమి చేయకుండా మన హృదయాన్ని కఠినపరుచుకుని ప్రియమైన దేవుని బిడ్డ చేయాల్సినవి చేయటం మానేసి మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ మన స్వలాభం కొరకే బ్రతుకుతుంటే నువ్వు మొరపెడితే దేవుడు నాకు ఆ ప్రార్థన అంటే అసహ్యం అంటాడంట. ప్రియమైన దేవుని బిడ్డ, ఏమంటాడండి? నీ ప్రార్థన అంటే నాకు అసహ్యం అంటాడట. భక్తి అంటే ఒకటి చేస్తే చాలా అంటలేదు, కానీ చేయాల్సిన ఎన్నో ఉన్నాయి. వాటిలో నువ్వు చేయగలిగిన ప్రతిదీ కూడా ఏం చేయాలమ్మా? ఖచ్చితంగా చేయాల్సిందే. ఇక్కడ మరొక మాట ఉంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, వేలు పెట్టి చూపి తిరస్కరించటం మానేయాలంట. ఏం చేయాలండి? చాలా మంది వారిని వీరిని ఏలు పెట్టి చూపించి తిరస్కరిస్తూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, అది మానుకో. చెడ్డదానిని బట్టి మాటలాడుట నీవు మాని, ఆశించిన దానిని ఆకలిగొనిన వానికి ఇచ్చి, శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ఎలా ఉంటుందండి? ప్రకాశిస్తూ ఉంటుంది. అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును. అప్పుడు యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడంటండి. ఒకరోజు నీ చేయి పట్టుకుని రెండో రోజు విడిచిపెట్టాడు. యెహోవా నిన్ను ఏం చేస్తాడమ్మా? దేవుడు నిత్యము నడిపించి నీ ఎముకలను ఆయన బలపరుస్తాడట. ప్రియమైన దేవుని బిడ్డ, అప్పుడు నీవు నీరు కట్టిన తోట వలె, ఎప్పుడు ఊపుగుచుండు నీటి ఓట వలె ఉంటావంట. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి మనం ఏ మనస్సు కలిగి ఉండాలమ్మా? జాలి గల మనస్సును కలిగి ఉండాలి. ఏ మనస్సు అండి? జాలి కలిగినటువంటి మనస్సు. ఫిలిప్పీ పత్రికలో వ్రాయబడింది 2వ అధ్యాయం 5వ వచనమో లేకపోతే 3వ అధ్యాయం 5వ వచనంలోనో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఏ మనస్సు కలిగి ఉండాలండి? ఆ ప్రభు అయినటువంటి దేవుడు ఏ మనస్సు కలిగి ఉన్నాడో ప్రియమైన దేవుని బిడ్డ, ఆ మనస్సు మనం కలిగి ఉండాలంటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనది ఎలాంటి మనస్సు ప్రియమైన దేవుని బిడ్డ? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో వ్రాయబడింది, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును లేదు, ఆయన దూషించబడి బదులు దూషించలేదు,
ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించేసుకున్నాడంటండి. ఎవరికి అప్పగించేసుకున్నాడమ్మా? న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నట్లుగా ఇప్పుడు దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి. హల్లెలూయా. ఆయన మనస్సు ప్రేమించే మనస్సు, ఆయన మనస్సు క్షమించే మనస్సు. ఆయన మనస్సు ఇంకెలాంటిదండి ఏమ్మా? జాలి కలిగినటువంటి మనస్సు. ఆయన మనస్సు అంగీకరించే మనస్సు. మనం పరుగున ఆయన సన్నిధికి వస్తే నువ్వు ఎలాంటి వాడువైనా గుండెలకి హత్తుకునేటువంటి మనస్సు ఎవరిదండి? మన ప్రభు అయినటువంటి దేవునిది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మనస్సు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ మనం కలిగి ఉంటే దేవుడు అంటున్నాడు, చీకటిలోని వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది, నీకు కలుగు వెలుగు మధ్యాహ్నం వలె ఉంటుంది అంటున్నాడు. ఆయన నీ సైన్యపు వెనకటి భాగమున కావలి కాస్తాడట. ప్రియమైన దేవుని బిడ్డ, నేను ఎప్పుడు కూడా ఈ వాక్యం జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నేను ప్రార్థన చేసుకుంటాను మనసులో, ప్రభు నా సైన్యపు వెనకటి భాగమున నీవు కావలి కాయాలి. ఏది నా సైన్యం వెనకటి భాగం సంఘ బిడ్డలు చుట్టూ నీ అగ్ని కంచే ప్రకారంగా ఉంచు. వారు ఏ పని పాటల్లో వెళ్తున్నారో వస్తున్నారో, ఉదయం లేచినప్పటి నుంచి ఏ ప్రయాణాల్లో వెళ్తున్నారో ప్రభా, నీ కాపుదల వారితో ఉండాలి, నీ క్షేమం వారితో ఉండాలి. నువ్వు అన్నావు కదా, నీ వెనకటి భాగమున నీ సైన్యముకు నేను కావలి కాస్తానని, మాకు తోడై ఉండండి అని. దేవుడు నిశ్చయంగా ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన సన్నిధిలో మనం ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటే ఆయనకు ముచ్చట వేసుకొచ్చేస్తుందండి, ఆనందం వచ్చేస్తూ ఉంటుంది. దేవుడి సన్నిధిలో మనం చేసిన ప్రతి ప్రార్థనకి కూడా దేవుడు ఏం చేస్తాడంటే నెరవేర్పిచ్చేస్తాడు. మరొకటి, ప్రభు నీ చిత్తం లేనిది ఏది నా జీవితంలోనికి రానియొద్దు, నీ చిత్తం లేనిది ఏది నా జీవితంలో నుండి పోనీయొద్దు అనే ప్రార్థన మాత్రం మీరు మర్చిపోవద్దు. ఏమ్మా? అలాగ ప్రార్థన చేస్తే ప్రతీది కూడా ప్రియమైన దేవుని బిడ్డ ఆయన చిత్తానుసారంగానే జరిగిస్తాడు. అవసరమైతే ఎక్కడికైనా వెళ్ళాల్సిన ఒక ప్రయాణమైనా సరే అక్కడికి మనం వెళ్తే కీడు అనుకుంటే ఆయన తప్పించేస్తాడు. ఎందుకని? నీ చిత్తం లేనిది ఏది మన జీవితంలోకి రానియొద్దయ్యా, నీ చిత్తం లేనిది ఏది నా జీవితంలో నుండి పోనీయొద్దని నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి నువ్వు వేసే ప్రతి అడుగు కూడా ఆయన చిత్తానుసారంగానే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచిస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, కాబట్టి మనం దేనికోసం ప్రయాసపడాలంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చడం కోసం. ఎటువంటి మనస్సు మనం కలిగి ఉండాలంటే క్రీస్తు యేసును కలిగినటువంటి ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. హల్లెలూయా. ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డ, మనం ఇందాక చదివాము ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. ఏమనుందండి? యాలయనగా దైవ దృష్టికి మంచి వారిగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఎవరి దృష్టికి మంచివారుగా మనం ఉండాలంటండి, మనం ఎంతసేపు ఏం పోరాడతామంటే మనుషుల దృష్టికి మేము యోగ్యులుగా కనబడాలి, అందరూ మమ్మల్ని మెచ్చుకోవాలి, మంచివారు అనాలి అనబడటం కోసం ప్రయాసపడుతూ ఉంటారు మానవులుగా, అవునా కాదండి? కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని దృష్టికి మంచి వారిగా ఉండగోరితేనట ఆయన జ్ఞానం ఇస్తాడంటండి, తెలివినిస్తాడట, ఆనందాన్ని ఇస్తాడంట. హల్లెలూయా. ఇప్పుడు మనకి ఏదైనా కావాలంటే ఎక్కడికన్నా వెళ్ళి కొనుక్కోవచ్చు, కొట్టు మీద దొరుకుతుంది. కానీ ఇక్కడ వ్రాయబడిన వాటిని చూస్తే జ్ఞానం ఏదైనా కొట్లో దొరుకుతుందంటారా? తెలివి దొరుకుతుందంటారా? ఆనందం దొరుకుతుందంటారా? లేదు ప్రియమైన దేవుని బిడ్డ. ఒకవేళ లోకములో ఆనందాన్ని వెతుక్కుంటూ వెళ్ళినా కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది, తర్వాత ఏమైపోతుందండి? పోతుంది ప్రియమైన దేవుని బిడ్డ. కానీ దేవుడు అంటున్నాడు, నా దృష్టికి మీరు మంచి వాటిని చేసిన ఎడల, మంచి వారిగా నడుచుకునే ఎడల నేను మీకు ఒక గిఫ్ట్గా వీటిని ఇస్తాను అంటున్నాడు. ఇస్తాడండి, నిజమేంటి అంటే ఒక్కసారి దానియేలు గ్రంథాన్ని చూద్దామా? దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం అనుకుంటా. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును
సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై యుండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ఎంతమంది వ్యక్తులు కనబడుతున్నారండి? 4 బాలురు. ఇక్కడ ఆలోచన చేస్తే ఇక్కడ వ్రాయబడిన మాట నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది మాట చదివినప్పుడల్లా. ఈ 4 బాలుర సంగతి ఏమనగా, దేవుడు వీరికి, ఎవరంటండి? దేవుడు వీరికి ఏమనుగ్రహించాడండి? జ్ఞానమును, సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనయు అనుగ్రహించాను. హల్లెలూయా. ఇప్పుడు చూస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుడట వీరికి జ్ఞానము, సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనయు అనుగ్రహించాడంటండి. ఇక్కడ చూస్తే 20వ వచనంలో, రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకాల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యం అంతటి యందు శకున గాండ్రల కంటేను, గారాడి విద్య గల వారి కంటేను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను. హల్లెలూయా. దేవుడట తన రాజ్యం అంతటి యందు విచారణ చేశాడంటండి. ఏమని విచారణ చేశాడు? వీరికంటే జ్ఞానం గలవాళ్ళు నా దేశంలో ఉన్నారేమో, వీరికంటే సకల శాస్త్ర ప్రావీణ్యత కలిగిన వారు ఉన్నారేమని తన దేశం అంతా విచారణ చేసిన ఎక్కడ దొరకలేదట. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ 4 బారులు కలిగిన జ్ఞానము చాలా ప్రత్యేకమైంది. ఎక్కడి నుండి వచ్చిన జ్ఞానం అమ్మది? పరలోకమందున దేవుని యొద్ద నుండి వచ్చిన జ్ఞానం. ఎలా పొందుకున్నారు ప్రియమైన దేవుని బిడ్డ? ఇందాక చెప్పాను, ఆయన దృష్టికి మంచి వాటిని చేసిన ఎడల ఏమిస్తాడంటమ్మా? ఆయన జ్ఞానము, తెలివి, ఆనందాన్ని అనుగ్రహిస్తాడంటండి. వీరు దేవుని దృష్టికి మంచివి ఏం చేశాడమ్మా అంటే, మేము రాజు భోజనాలు భుజించాం, రాజు త్రాగేటువంటి ద్రాక్షారసం మేము పానము చేయం, మేము ముట్టుకోమనేసి ప్రియమైన దేవుని బిడ్డ ఎందుకు త్రాగమన్నారు, ఎందుకు తినమన్నారు చెప్పాలి. వాటిని తిని 8వ వచనం, రాజు భుజించు భోజనము, పానము, ద్రాక్షారసము పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. హల్లెలూయా. ఎందుకండి? మేము అపవిత్రమైపోతాం రాజు భోజనం మేము భుజిస్తే. రాజు త్రాగే ద్రాక్షారసం త్రాగితే అపవిత్రమైపోతాం అనేసి వాటిని వద్దు అన్నారంట. రాజు భోజనం అపవిత్రమైపోతామేంటి అది తింటే అంటే, రాజు తన దేవతలకు అర్పించిన తర్వాత వారు భుజిస్తారు. ఏం చేస్తారమ్మా? ధూపం వేసి అక్కడ అర్పించి వాటి ముందు పెట్టాక వీరు తింటం మొదలు పెడతారు. కాబట్టి మీరు మాకు పప్పు ధాన్యాలు, ఆకుకూరలు పెట్టిన సంతోషమే, కానీ ఆహారం మాత్రం మేము తినమనేసాను. ఇక్కడ దేవుని కోసం వీరు నిలబడ్డారు. తమను తాము అపవిత్రపరచుకోనందుకు దేవుడు వారికి ఇచ్చింది ఏంటి అంటే, దేవుడు అన్నాడు, నా దృష్టికి ఉత్తమమైన దాన్ని, మంచి దాన్ని మీరు చేస్తే నేను జ్ఞానం ఇస్తాను, వివేచన ఇస్తాను, ఆనందం ఇస్తానన్న. నిజంగా దానియేలు విషయంలో ప్రియమైన దేవుని బిడ్డ, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు కూడా దేవుడు ఏమిచ్చాడంటే జ్ఞానము, సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచన దేవుడు వారికి అనుగ్రహించినని వ్రాయబడింది. ఆ నెబుకద్నెజరు రాజు తర్వాత విచారణ చేస్తే తన దేశం అంతటిలో ఎవ్వరు కూడా అటువంటి జ్ఞానం కలిగి లేరంటండి. ఒక మాట గమనించండి, దేవుని యొద్ద నుండి పొందుకునేటువంటి ప్రతిదీ చాలా శ్రేష్టమైనదిగా ఉంటుంది, రమ్యమైనదిగా ఉంటుంది, అది ఘనమైనదిగా ఉంటుంది. దానికి ఏది సాటి రాదు, సరిపోదు. అవునా కాదండి? చాలా నిజంగా అన్న ప్రార్థన చేసి పొందుకుంది దేవుని సన్నిధిలో. ఎవరినండి? సమూయేలు. ఎంత శ్రేష్టమైన వాడమ్మా. చిన్నతనం నుండే దేవుని స్వరాన్ని వినటం. అంతకు మునుపు దేవుడు కోపగించి ఎవ్వరితో మాట్లాడట్లేదంటండి. అప్పుడు సిలోహులో ఉన్న సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని ప్రత్యక్షత దొరుకుతుందనంట. ఎక్కడెక్కడి నుంచో వచ్చేసేవారంట ప్రజలు దేవుడి మాట వినటం కోసం. అంతకు ముందు తనకంటే ముందు సేవ చేశాడు ఏలి, దేవుడు మాట్లాడలా. అంతకు మునుపు ఎంతో మంది న్యాయాధిపతులు వచ్చారు, మాట్లాడలా. దేవుడు మౌనం అయిపోయాడు. ఎందుకని? దేవుని దృష్టికి చెడ్డ వాటిని చేయటం వారు ప్రారంభిస్తే దేవుడు కోపం వచ్చి మాట్లాడటం మానేశాడు. చిన్నవాడైన సమూయేలు దేవుని చిత్తాన్ని నెరవేర్చడం చూసి ఆ చిన్నవాడితో మాట్లాడాడంటండి. ఎంత సంతోషంగా ఉంది ప్రియమైన దేవుని బిడ్డ.
చిన్న పెద్ద అనేటువంటి భేదం దేవుడికి లేదు. కానీ మంచి మనసు ఎవరితో ఉంటే వారితో చక్కగా యేసయ్య మాట్లాడతాడు, మెల్లనైన స్వరాన్ని వినిపింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాటలు మీ హృదయాలలో ముద్రించును గాక. ఆమేన్. దేవుడు ఈరోజు మనతో మాట్లాడిన మాట ఏంటండి? ప్రసంగి 2వ అధ్యాయం 26వ వచనం. దేవుని దృష్టికి మంచి వాటిని మీరు చేసిన ఎడల ఏమిస్తాడంటండి? జ్ఞానము, తెలివి, ఆనందమును అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. వాటిని దేవుడు మీకు అనుగ్రహించి మిమ్మల్ని వాటితో అలంకరించి ఆయన రాజ్యానికి సిద్ధపరచుకొనును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ సమయంలో ఎన్నో విషయాలు మాతో మీరు మాట్లాడారు. కలవరపరిచే దినాల్లో మేమున్నాం. దయచేసి మీరు మమ్మల్ని కాపాడండి తండ్రి. వీరిని లోకములో నుండి తీసుకుని పొమ్మని నేను ప్రార్థించుటలేదు, కానీ లోకములో ఉన్న దుష్టత్వం నుండి కాపాడమని మా కొరకు అయ్యా మీరు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనలే మమ్మల్ని కాపాడుతూ ఉన్నాయి. ఇక మీదట కూడా కాపాడండి ప్రభువా. సంఘాన్ని క్రమమైన మార్గంలో నడిపించి నీ చిత్తాన్ని నెరవేర్చి మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.